గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సన్నెక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సారీ అభి. సారీ అభి. నేను ఈ మాత్రం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే దానికి కారణం అభినే. అలాంటిదే అభినే అంటారా? నీకేమైందన్న టెన్షన్లో వాళ్ళలా అన్నారులే. నువ్వు వదిలే. అసలు ఎక్స్పైరీ టాబ్లెట్స్ ఇక్కడికెళ్ళా వచ్చాయి. అదే నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. అమ్మో, తిరిగి తిరిగి ఇది నా మెడకే చుట్టుకునేలా ఉంది. ఏముంది, పనికిరాని టాబ్లెట్స్ అని పడేసి ఉంటే ఆ పనోళ్ళు తీసి ఇక్కడ పెట్టుంటారు, అంతే అయ్యుంటుంది. అత్తయ్య గారికి ఏం కాలేదు కదా, మాకంతే చాలు. అత్తయ్య గారికి గాలాడినివ్వండి. అందరూ పదండి వెళ్దాం. అందరికీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేనే. అమూరా, అభి, ఏంటాంటీ? వాళ్ళ మాటలేవి మనసులో పెట్టుకోకమ్మా. నేనేమీ అనుకోలేదా ఆంటీ? మీరు లేవకపోయేసరికి చాలా భయపడిపోయాను. మీరు లేచాక నా ప్రాణం లేచొచ్చింది. పిచ్చి పిల్ల. అమ్మా అభి, మీ ఆంటీని ఎవరైనా ఏమన్నంటే తాను ఊరుకుంటుందేమో కానీ నిన్నంటే మాత్రం మీ ఆంటీ అస్సలు ఊరుకోదు. అంత ఇష్టం తనకి నువ్వంటే. అది నా అదృష్టం ఆంటీ. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, నేను మీ అందరికీ టిఫిన్ చేస్తాను. అలానే. అబ్బి అబ్బి అబ్బి, ఇంట్లో అందరూ దాని జపమే చేస్తారు. ఏం చెయ్యాల్సినా సరే దాని నిఘా ఎక్కువైపోయింది. నాకు ప్రతి విషయానికి అడ్డొస్తుంది. ఎక్స్పైరీ టాబ్లెట్స్ ప్లాన్తో దాన్ని ఇంట్లో నుంచి గెంటించేయాలనుకుంటే రివర్స్ లో నాకే తిట్లు పడ్డాయి. పైగా దానికి సారీ కూడా చెప్పాల్సి వచ్చింది. అంతా నా కర్మ. అయినా నేను రీప్లేస్ చేసిన టాబ్లెట్స్ వేయకుండా ఎలా మిస్ చేసింది అభి? దానికి ఏమైనా డౌట్ వచ్చిందా? వదినా, హాయ్ ఐరేంద్రి. ఏం చేస్తున్నావు వదినా? అబే ఏం లేదు. ఎందుకేదో టెన్షన్ లో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నావు? నా ప్రాణానికి ఇదొక డిటెక్టివ్. భలే దానివి ఐరేంద్రి. నేనెందుకు టెన్షన్ లో ఫ్రస్ట్రేషన్ లో ఉంటాను చెప్పు? అవునా, నేనింకా అభి కారణంగా నువ్వు అందరి చేత తిట్లు తిన్నావు కదా, అందుకే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావేమో అనుకున్నా. అందులో ఫ్రస్ట్రేట్ అవడానికి ఏముంది? నేను పొరపాటు పడ్డాను కాబట్టే నన్ను తిట్టారు. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే వదినా. నువ్వు కూడా కూల్ గా కనిపించట్లేదు. నీలో ఏదో డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. డిసప్పాయింట్మెంటా? నాకా? ఎందుకు? ఎందుకో ఏంటో నీకే తెలియాలి. ఒక విషయం చెప్పొదినా, పెద్దమ్మకి హెల్త్ అప్సెట్ అయిందని అందరం కంగారు పడుతూ ఉంటే నువ్వు మాత్రం అభి మీదికి రేసైపోయావేంటి? అభి ఎక్స్పైర్డ్ టాబ్లెట్స్ ఇచ్చింది కాబట్టి అలా అయ్యిందేమో అనుకుని తన మీద కేకలేశాను, అంతే. అసలు అంత టెన్షన్లో ఎవ్వరికి కూడా టాబ్లెట్స్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేయాలన్న ఆలోచనే లేదు, రాదు కూడా. మరి నువ్వు పర్టికులర్గా అక్కడికేదో నువ్వే ప్లాన్ చేసినట్టు దాన్నే ఎందుకు గమనించావు వదినా? ఇదేంటి ఇలా పట్టుకుంది? అదేం లేదు. జనరల్గా నేనెప్పుడూ అలా చెక్ చేస్తూ ఉంటాను. నువ్వు మరీ చెప్తావు ఐరేంద్రి. అంటే నేనే వాంటెడ్గా ఎక్స్పైరీ టాబ్లెట్స్ అక్కడ పెట్టి ఈ డ్రామా అంతా క్రియేట్ చేసినట్టు మాట్లాడుతున్నావు. అలా అనట్లేదు వదినా. కాకపోతే పెద్దమ్మ నిద్ర లేవకపోయేసరికి అందరం టెన్షన్గా పరిగెడుతుంటే నువ్వేమో కూల్గా రావటం, పెద్దమ్మ హెల్త్ కంటే కూడా అభిని తిట్టడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం,
పెద్దమ్మ ఎక్స్పైర్డ్ టాబ్లెట్స్ వేసుకోలేదు అని తెలిసాక డిసప్పాయింట్ అవ్వడం ఇవి కాస్త డౌట్గా అనిపిస్తున్నాయి. అయ్యో అదేం లేదైరేంద్రి, నువ్వు అనవసరంగా అతిగా ఆలోచిస్తున్నావు అంతే. సరే నేను వెళ్ళి పాపని స్కూల్కి పంపాలి. టైం అయిపోయింది, వస్తాను. వదినిలా ఎస్కేప్ అయి వెళ్ళిపోతుంది అంటే అభి విషయంలో ఏదో చెయ్యాలని చూసింది. పెళ్లి దగ్గర పడుతున్న టైంలో ఇవిడిలా చేసిందంటే పెళ్లి వరకు వెళ్ళటం కష్టం అవుతుంది. అభి పెళ్లికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా ఈవిని కూడా ఒక గంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే నా ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. అలా జరగనివ్వను. ఆంటీ రెడీ అయిపోయారా? ఇదిగోండి. ఇదేంటి, టిఫిన్ చేస్తానన్నావు కదా? మీకిప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ జ్యూసే చాలా అవసరం. హార్ట్ బీట్ ని కంట్రోల్ చేస్తుంది, స్ట్రెస్ ని కూడా తగ్గిస్తుంది. తాగండి తాగండి. కూర్చోండి. ఇప్పుడు తాగండి. ఇవాల్టి నుంచి మీరు ఈ స్లీపింగ్ పిల్స్ వేసుకోకండి. ఇందాక అందరూ ఎంత కంగారు పడిపోయామో. ప్రశాంతంగా నిద్రపోవటానికి నేను మీకు కొన్ని ముద్రలు నేర్పిస్తాను. అభి జాగ్రత్త. ఒక్క నిమిషం. ఇదేంటి, రమ్య అని పేరుందేంటి? రిపోర్ట్స్ ఇచ్చి వెళ్ళండి. వాష్రూమ్లోకి ఏం తీసుకువెళ్తారు? ఆ అమ్మాయి హాస్పిటల్లో కలిసింది. మోస్ట్లీ ఈ రిపోర్ట్స్ తనవే అనుకుంటానభి. పొరపాటున మన రిపోర్ట్స్లో కలిసిపోయాయి అనుకుంటా. ఈ రిపోర్ట్స్ మిస్ అయిపోయి ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో. పాపం, ఈ పరీక్షలన్నీ మళ్ళీ చేయించుకోవాలన్నా చాలా ఖర్చే అమ్మా. దీని మీద అడ్రస్ ఉంది కదా, నేను తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తాను. అయితే వెంటనే బయలుదేరభి. పాపం ఆ అమ్మాయికి ఇవి చాలా అవసరం ఉండొచ్చు. సరే ఆంటీ. ఉండు, నేను డ్రైవర్కి చెప్తాను, కార్లో వెళ్తూ గాని. కార్ కంటే స్కూటీ మీదే స్పీడ్గా వెళ్తాను. మీరు జ్యూస్ తాగాక కాసేపు ఆగి ఏమైనా తిని టాబ్లెట్స్ వేసుకోండి.